శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీకు ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్రరాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. మిథున రాశి మిత్రులారా, ఈ యొక్క వారం అంతా కూడా సూర్య సంచారం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకి ఇంటర్వ్యూలో బాగా మెరుగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క డెట్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి, ఆ ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయి అద్భుతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య, సోదరులు అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యంలో నిద్రలేని తనంలో వల్ల కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరమని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వారమంతా కూడా ప్రేమికులకి కొత్త పరిచయాలు, కొత్త మనుషుల వల్ల స్పర్ధలు పెరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి అపార్థాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ కాస్త ఓపిక పట్టండి, తప్పకుండా మేలు జరుగుతుంది. షేర్ మార్కెట్ బాగా నిపుణుల యొక్క సలహా తీసుకోండి. ఏదో ఎవరో మెసేజ్ ఇచ్చారు దాని ప్రకారం వెళ్ళిపోతామంటే కుదరదు. ఇంకా సినిమా కళాకారులు, టీవీ కళాకారులకి మంచి సృజనాత్మకమైనటువంటి గుర్తింపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకి వీసా ఇబ్బందులన్నీ కూడా కొంచెం మెరుగుపడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారంలో డాక్యుమెంట్స్ అంతా కూడా ఒకసారికి 2 బాగా చదివి సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం వచ్చేసి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఏదైనా దేవాలయానికి వెళ్ళి అద్భుతమైనటువంటి ప్రదక్షిణం చేయండి. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, దిక్కు ఉత్తరం. దేవాలయం వచ్చి ఒక వెంకటేశ్వర స్వామికి, రామాలయానికి ఎక్కడికి ఒక వెళ్ళండి. మీరు చేయవలసినటువంటి దానం ఈ వారం పెసరపప్పు వీలు ఉంటే దానం చేయండి. పేదవాళ్ళకి కానీ లేదా ఒక దేవాలయానికి కానీ ఎవరికి ఒకరికి పెసరపప్పు మీ చేత్తో దానం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాను అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.